హలో ఫ్రెండ్స్, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్ సీజన్ 2 శనివారం ఎపిసోడ్లో అబ్బాయిలు చేసిన ఓవర్ యాక్షన్ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. అదేంటంటే సెకండ్ లెవెల్ ఆఫ్ గేమ్ 20,000 గేమ్లో అబ్బాయిల సైడ్ నుంచి అమర్దీప్ అలాగే అంబటి అర్జున్ వీళ్ళిద్దరూ అయితే సెలెక్ట్ అవుతారు. అలాగే అమ్మాయిల సైడ్ నుంచి ప్రేరణ రోహిణి వీళ్ళిద్దరిని అయితే తీసుకుంటారు. సో గేమ్ ఏంటంటే వడ్ల గింజల్ని బస్తాలకైతే వేసి ఎక్కువ వెయిట్ అయితే చూపించాలి. సో అది గేము. అక్కడ ఏం జరిగిందిరా అంటే అబ్బాయిల సైడు వాళ్ళు వడ్లని బస్తాలకేసి వెయిట్ ఎక్కువ వేసి సో ఓకే ఒకసారి శ్రీముఖి అప్రూవ్డ్ అని చెప్పిన తర్వాత వాటికి మూట కట్టి ఒక చిన్న బండిలో అయితే వేసేస్తారు. అక్కడ దాకా బాగుంది. కాకపోతే ఇక్కడ గేమ్ అయిపోయిన తర్వాత అబ్బాయిలు విన్ అని చెప్పిన తర్వాత శ్రీ సత్య ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆ బస్తాని చేతితో ప్రెస్ చేసినట్టుగా అనిపించి మళ్ళీ వాటిని వెయిట్ వేయమనింది. సో అక్కడ దాకా బాగుంది. అంటే ఇక్కడ అబ్బాయిలు విన్నర్ అని చెప్పి డిసైడ్ అయిపోయిన తర్వాత తనకి డౌట్ వచ్చి వెయిట్ చెక్ చేయమనింది. సో అక్కడ వెయిట్ చెక్ చేశారు, అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి, ఓకే ఫైన్. సో దాని తర్వాత అబ్బాయిలే విన్ అని చెప్పి శ్రీముఖి కూడా డిసైడ్ చేస్తే అంతా బాగుంది. దాని తర్వాత అమ్మాయిలు కూడా వెయిట్ వేయాలని చెప్పి ఇక్కడ మానస్, మెయిన్గా నాకు మానస్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ ఈ శనివారం ఎపిసోడ్ ఎప్పుడైతే చూసానో ఆ పర్టికులర్ పాయింట్లో మానస్ని చూసిన తర్వాత అరే ఏందిరా మానస్ ఎలా బిహేవ్ చేశాడు అనిపించింది. సో మానసు కావచ్చు, పక్కన పృథ్వీ కావచ్చు, పైన నిఖిల్ కావచ్చు, వీళ్ళందరూ అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అంట, అంటే అమ్మాయిలు కూడా వేయాలా అని. సో అక్కడ అంబటి అర్జున్ కావచ్చు, అమర్దీప్ కావచ్చు, వాళ్ళు టైం వేసి అని చెప్తున్నారు. శ్రీ సత్య ఇక్కడ వాళ్ళనేం బ్లేమ్ చేయట్లా, విన్నర్ని డిసైడ్ చేసేసారు. కాకపోతే పర్టికులర్ పాయింట్లో ఆ బస్తాన్ని నొక్కి పట్టినట్టు అనిపించి జస్ట్ వెయిట్ చేయమనింది, అంతేగాని అంతకుమించి ఏం లేదు. దానికి ఈ మా టీవీ మేనేజ్మెంట్ కూడా టీఆర్పీ పెంచాలని ఈ అబ్బాయిలు దానికి ఓవర్ యాక్షన్ అనమాట, అంటే వాళ్ళతో కూడా వేయాలా ఇక్కడ ఒక గొడవనైతే క్రియేట్ చేశారు. దాంతోపాటు ప్రేరణకి ఒక డౌట్ వస్తే ఆ డౌట్ని రైస్ చేస్తుంటే, అది కూడా అనసూయతో రైస్ చేస్తుంటే దానికి అంబటి అర్జున్ మధ్యలో వచ్చి అవంతా ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ కదా అంటాడు. సో ఇక్కడ అమ్మాయిలు వేయమన్నప్పుడు, అమ్మాయిలు వెయిట్ వేయమన్నప్పుడు టైం వేస్ట్ కానప్పుడు ఇక్కడ ప్రేరణ డౌటే కదా అడుగుతుంది. సో అది టైం వేస్ట్ ఎట్లా అవుద్ది. సో ఇక్కడ అబ్బాయిలు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అంటే మధ్యలో అనసూయ ప్రేరణ వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే మధ్యలో నిఖిల్ రావడం కానీ, తర్వాత మన అంబటి అర్జును వద్దనడం కానీ, ఇక్కడ మానసు రెచ్చిపోవడం కానీ, ఇవంతా ఏంటంటే టీఆర్పీ కోసం అనేది నాకు అనిపించింది. అలాగే స్ట్రైట్గా నాకైతే ఏమనిపించిందంటే అబ్బాయిలు 4 గేమ్లు గెలిచే లోపల ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయిందేమో అని కూడా అనిపించింది. దాంట్లో మళ్ళీ శేఖర్ మాస్టర్ కూడా కొన్ని దగ్గరలో ఆ శ్రీ సత్యకి సెటైర్లు అనమాట, సెటైర్లు అంటే కనిపిస్తుందా అని ఒక 2-3 సార్లు అన్నాడు అనమాట, మీరు బాగా గమనిస్తే. సో అది వెటకారంగా అన్నట్టు కూడా నాకు అనిపించింది. ఇక్కడ ఫైనల్గా చెప్పాలంటే శ్రీ సత్య అడిగింది జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే, అంతేగాని విన్నర్ని చేంజ్ చేయాలా అని చెప్పని కాదు. సో అక్కడ అబ్బాయిలు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారేమో అని అయితే అనిపించింది. మరి మీకు ఏమనిపించిందో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.